హాయ్ అండి. ముడి బియ్యము మొలకలతో బెల్లపు చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముడి బియ్యం ఈ క్వాంటిటీ తీసుకోవాలి మనం. అలాగే అలసందలు, శనగలు, పెసలు ఇవన్నీ కూడా బాగా మొలకలు వచ్చేదాకా ఉంచుకొని, ఈ శనగలు మాత్రం 1.5 రోజు పట్టిందండి మనకు మొలకలు రావడానికి. అలసందలు కూడా ఇంత బారు రావడానికి 1.5 రోజు పట్టింది నాకు. అలాగే ఇంకా కావాల్సినవి ఎండు కొబ్బరి ముక్కలండి. ఇన్ని ఎండు కొబ్బరి ముక్కలు కావాలి. అలాగే మనకి జీడిపప్పు, యాలకులు, బెల్లం తురుము ఇంత వేసుకోవాల్సి వస్తుందండి. బెల్లం తురుము మొత్తానికి కలిపి ఇవన్నీ కలిపి మనం బియ్యాన్ని ఫస్ట్ మనం ముందుగా బియ్యాన్ని నానబోసుకోవాలండి. ఒక 2 అవర్స్ ముందే బియ్యాన్ని నానబోసుకోవాలన్నమాట. ఈ బియ్యాన్ని ఇట్లా నానబోసుకొని దీంట్లో కుక్కర్లో నానబోసుకొని దీంట్లో నేను దాదాపు 9 కప్పులు నీళ్ళు పోసానండి. ఈ కప్పు తీసుకున్నానండి కొలత. నేను ఈ కప్పు ప్రకారం 9 కప్పులు నీళ్లు పోసానండి. నీళ్లు పోసి ఒక 2 అవర్స్ నానబెట్టాలి. వీటిని నానబెట్టిన తర్వాత ఇప్పుడు నేను 2 అవర్స్ అయిందండి నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఈ పెసల మొలకలు అన్నీ కుక్కర్లో వేసేయటమేనండి. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి మొత్తం కలిపి. పెసల మొలకలు, అలసందలు, శనగల మొలకలు అన్నీ కలిపి నేను కుక్కర్లో వేసేసానండి. ఇంకో కప్పు కూడా ఎక్స్ట్రా నీళ్ళు పడతాయండి. మొత్తం 9 పోసాను కదా కప్పులు, ఇది 10వ కప్పు అండి. ఎందుకంటే మొలకలు కూడా మనకి ఉడికి అంతా కూడా కొంచెం వాటర్ ఉండాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకొని దాదాపు 6 విజిల్స్ రావాలండి. 6 విజిల్స్ వచ్చేదాకా కూడా మనం ఉడకనివ్వాలి. అప్పుడు బాగా మెత్తగా ఉడికి మనకి చక్కెర పొంగలికి ఆ పేస్ట్ తయారవుతుంది అనమాట. చాలా బాగుంటుందండి, ఎంతో రుచికరమైంది ఇది. కుక్కర్ విజిల్ వచ్చే లోపండి మనము ఈలోపు బెల్లము చక్కగా ఇది మనం కరగబెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి కరగబెట్టుకోవాలండి. దీనికి దాదాపు 1 గ్లాసు పడతాయండి వాటరు. గ్లాసు వాటర్ పడుతుంది. అంటే వడకట్టుకోవటానికండి. మనం బెల్లం వడకట్టుకోవాలి కదా, ఎంత అడుగున ఇసుక అదంతా ఉంటుంది కదా, అందుకని ఇది ఇలా పొయ్యి మీద పెట్టి మనం పొయ్యి మీద పెట్టేసి ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టి కరగబెట్టాలి దీన్ని. ఇలా బెల్లాన్ని తీగపాకం వచ్చేదాకా కూడా మనం కరగబెట్టుకోవాలండి. కుక్కర్ 6 విజిల్స్ రానివ్వాలండి. 7 వచ్చినా కానీ బాగా ఉడుకుతుంది. అలాగే పాకం కూడా చక్కగా తెరులుతూ ఉందండి. కొంచెం తీగ పాకం రానిచ్చేసేసి మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి క్వాంటిటీ పడుతుందండి. నెయ్యి మనం కొంచెం వేసేసి బాండీలో ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలండి. ఫస్ట్ మనం ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకొని చక్కగా కలర్ వచ్చేటట్టు వేయించాలండి. ఎండు కొబ్బరి చక్కగా ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోవాలండి. ఇవి మంచి వాసన వస్తాయండి నెయ్యిలో వేయించితే. ఈ కొబ్బరి ముక్కలు ఎక్కువ రుచిగా ఉంటాయండి. దాంట్లో మనకి మొలకలు చక్కెర పొంగలు కదా, మొలకలు, ముడి బియ్యము, బెల్లంతో చేస్తున్నానండి. షుగర్ వాళ్ళు కూడా చక్కగా యథేచ్ఛగా శుభ్రంగా తినొచ్చు అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఆ పప్పులన్నీ వేసేటప్పటికి మనం ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేగిపోయినాయండి. బెల్లం పాకం కూడా తయారైపోయిందండి. చూసారు కదా, బెల్లం పాకం తీగ పాకం వచ్చేసింది అనమాట. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కొబ్బరి ముక్కలు వేగిపోగానే నెక్స్ట్ ఈ నెయ్యిలోనే మనము జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలండి. నాకు ఇంత క్వాంటిటీ నెయ్యి పట్టిందండి, ఎక్కువ పట్టలేదు. ఈ నెయ్యి అయితే సరిపోతుంది అన్నిటికి కలిపి. కొబ్బరి ముక్కలు వేయించుకోవటానికి, జీడిపప్పు, కిస్మిస్కి అన్నిటికీ కూడా సరిపోతుంది. ఎక్కువ నెయ్యి మనం పొయ్యి అవసరం లేదండి. ఈ చక్కెర పొంగల్లో మామూలు చక్కెర పొంగల్లాగా అంత నెయ్యి అవసరం లేదు దీనికి.
లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అందుకే అందరూ తినొచ్చు అని చెప్పింది అనమాట. ఇవన్నీ కూడా చివరిలో మనం చక్కెర పొంగల్లో వేసేవి కాబట్టి అన్నీ కూడా కలిపి పెట్టేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కూడా మనము వేయించుకొని పెట్టేసుకుని ఈ మిగిలిన నెయ్యేమో చక్కెర పొంగల్లో పోసేసుకోవటమేనండి. ఇలా వేయించి పెట్టుకోవాలండి అన్నీ కూడా మనము జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు అన్నమాట. కుక్కర్ అయిపోయిందండి. ఎలా వచ్చిందో చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అంతా కూడా మొలకలతో, ముడి బియ్యంతో అంతా కూడా చాలా చాలా బాగా ఉడికిందండి. దీనిలో మనము ముందు కొంచెం మెదుపుకోవాలండి. మనము దీన్ని కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి, లేదంటే అది గట్టిగా అయిపోతుంది. అన్నం అంతా గట్టిగా అయిపోతుంది పాకం పట్టిన తర్వాత. ఇప్పుడు కూడా ఇలా అన్నీ ఉడకపెట్టిన తర్వాత ఒక్కసారి మెదుపుకోవాలి. దీన్ని మెదుపుకుంటే మనకి మరీ నోటికి కష్టంగా లేకుండా ఉంటుంది నవలటానికి అంతా కూడా. ఈ శనగలు అవన్నీ కూడా కొంచెం గట్టిగా పెద్దగా ఉంటాయి కదండి. ఉడికిపోయినప్పటికీ కూడా మనం తినేటప్పుడు సపరేట్గా తగులుతున్నట్టు ఉంటాయి అన్నమాట. నవలటానికి కష్టం అవుతుంది. చక్కగా ఇలా మెదుపుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనము ఇందాక బెల్లము కరగబెట్టుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని మనము ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందాక మనకు నెయ్యి మిగిలింది కదండి, ఈ నెయ్యి కూడా దీంట్లో పోసేసుకోవాలి. ఇది మొత్తం కలిగి తిప్పుకోవాలండి. బెల్లం పోసిన తర్వాత చాలా చాలా బాగుంటుందండి, యమ్మీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. షుగర్ పేషెంట్లు అందరూ కూడా తినొచ్చు, పెద్దవారు చిన్నవారు అందరూ కూడా తినొచ్చు అన్నమాట. ఎవరికి కూడా ఏమి హాని ఉండదు ఈ ఆహారం వలన. రెడీ అండి చక్కెర పొంగలి. నేను యాలకులు ఇందాక చూపించిన యాలకులకి ఈ పొడి వచ్చిందండి, ఇంత పొడి వచ్చింది. యాలకులు పొడి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనము మళ్ళీ వెలిగించి పొయ్యి ఒక 3 మినిట్స్ అట్లా ఉంచాలన్నమాట. కొంచెం బెల్లం అది ఇంకుతుంది అన్నమాట రైస్లోకి. ఒక 3 మినిట్స్ అండి, కొంచెం సేపు ఉడకనిచ్చేసి దింపేసుకోవటం అన్నమాట. ఒక 3 మినిట్స్ 3 మినిట్స్ అయిపోయిందండి, ఉడికిపోయింది పూర్తిగా. ఇప్పుడు దీన్ని తీసేసి గార్నిష్ చేసుకుందాము. ఇలా బౌల్లో వేసేసుకుని గార్నిష్ చేయటమేనండి. ఎంత బాగుందో చూడండి చక్కెర పొంగలి. మొలకలు, ముడి బియ్యం అన్నమాట. మొత్తం హెల్దీ రెసిపీ అండి. మీరు అందరూ కూడా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినగలుగుతారు. మనం ఇందాక వేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కలిపి గార్నిష్ చేసుకోవటమేనండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. మామూలు చక్కెర పొంగల్ కన్నా కూడా ఈ మొలకల బెల్లపు చక్కెర పొంగలి చాలా చాలా బాగుంటుందండి. వెరీ టేస్టీ ఫుడ్ అన్నమాట ఇది.